హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పులు 3,70,897 కోట్ల రూపాయలని చెప్పి నిన్న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అసెంబ్లీలో ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. దాంట్లో చెప్పింది ఇదే అప్పులపైన గడిచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019-24 మధ్యలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానల్, ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి TV5 ఇట్లా అంటే వాళ్ళని మోసే పత్రికలు, టీవీ ఛానళ్ళు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, శ్రీలంక చేసిండు, బటన్లు నొక్కుతుండు, పేదోళ్ళకి డబ్బులు వేస్తుండు. ఇది ఎక్కడ పద్ధతి? వేయొద్దు అని మొత్తుకున్నారు. ఈ అప్పులు ఏంటి అనేది, ఎంత అనే విషయంలో రకరకాలుగా చెప్పారు. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అంటే 3 సార్లు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల రాజకీయ జీవితం అనుభవం ఉన్న నాయకుడు కూడా 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిండు జగన్మోహన్ రెడ్డి అని చెప్పిండు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందని చెప్పిండు. మరీ పచ్చి అబద్ధాలు పట్టపగులు ఈ స్థాయిలో మరి చెప్పిండా అని నిన్న అంటే అదే ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవులు గారే తెలుగుదేశం పార్టీ నాయకుడే, వారు రాతపూర్వకంగా అఫీషియల్ రికార్డుగా అసెంబ్లీలో పెట్టారు. మరి ఏది నిజం, ఏది వాస్తవం, ఏది కరెక్టు? ఈ అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులపైన ఏ లెక్క కరెక్టు అనే విషయానికి వస్తే పొలిటికల్ మీటింగ్లో బహిరంగ సభలు చెప్పిన లెక్కలు కరెక్ట్ కాదు. అసెంబ్లీ సాక్షిగా చట్టాలు చేసే అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన నివేదిక కరెక్టు. మరి ఇప్పుడు ఏం చెప్తుంది తెలుగుదేశం పార్టీని మోసి భజన చేసే పత్రికలు, టీవీ ఛానళ్ళు? అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రజలను ఒక రకంగా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ తప్పుదోవలో రెండు ఉన్నాయి. అధికారంలోకి రాకముందు అధికారంలోకి రావటం కోసం అప్పులు చేసిండు జగన్మోహన్ రెడ్డి, శ్రీలంక చేసిండు, మొత్తం తాకట్టు పెట్టిండు ప్రభుత్వ ఆస్తుల్ని, కలెక్టరేట్లతో సహా ఎంఆర్ ఆఫీసులు, పంచాయతీ ఆఫీసులను కూడా తాకట్టు పెట్టిండు. అసలు మీ ఆస్తులు కూడా పోతాయని చెప్పారు. ఒక భయాందోళనని ప్రజలకు కలిగించారు. ఓట్లు వేయించుకున్నారు, గెలిచారు. ఇప్పుడు మరి ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. 14 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు రకరకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటే, అంటే రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకునేది, ఇప్పుడు చెప్పడానికి కారణం ఏదైతే ప్రభుత్వంలోకి రావటం కోసం ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా ఎగ్గొట్టాలి. అమలు చేయకుండా ఎగ్గొట్టాలంటే ఎవరి మీద పెట్టాలా నేపం కూడా మళ్ళా గడిచిన ప్రభుత్వం మీద పెట్టేయాలి. వాళ్ళు అప్పులు చేశారు కాబట్టి నేను చేయలేను. ఇప్పుడు దాంట్లోనే నిరుద్యోగ భృతిను, మహిళా నిధి అమలు చేయకపోవడానికి కారణం అదే. ఇంకా అనేక అంశాలలో తల్లికి వందనం కానీ, రైతు భరోసా కానీ ఇవి కూడా లేటు కావటానికి, అన్నదాత సుఖీభాగ్యం లేటు కావడానికి, 1 ఇయర్ ఎగ్గొట్టడానికి కూడా కారణం మళ్ళా ఎక్కడ తీసుకొస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి, లేదంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పులు చేసింది, అప్పుల రాష్ట్రంగా చేసింది, దివాలా తీసింది అని చెప్పే ప్రయత్నం. ఇది ఒక ఎపిసోడ్. 3,70,897 కోట్లు, 3,70,897 కోట్లు ఏడా, 14 లక్షల కోట్లు ఏడా, ఒక 4 లక్షల కోట్లు అనుకున్నా కానీ 10 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ చేసి ఉంచి ఇప్పుడు ప్రజలకు పంగనామాలు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు అనేది ప్రజల్లో ఒక చర్చ. ఇది ఎట్లుందా? ఇప్పుడు అఫీషియల్ రికార్డులు మళ్ళీ సేమ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినా కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జూన్ 12, 2024 అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు 2 లక్షల కోట్ల అప్పులు దాటినాయి. వితిన్ ద 1 ఇయర్లో అంటే 14 నెలల్లో. అంటే మీరేం చేయబోతున్నారు? 14 నెలల్లోనే ఒక 2 లక్షల కోట్ల అప్పులు చేస్తే మరి 5 సంవత్సరాల్లో 5 నెలలు 6 లక్షల కోట్ల అప్పులు చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. మరి ఈ అప్పులు ఎవరికి ఉపయోగపడుతున్నాయి? సరే మీరన్నా 3,70,000 కోట్ల రూపాయలు, 897 కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పులు చేసింది వాస్తవం, కరెక్ట్ లెక్క నిన్న బయటకు వచ్చింది. ఆయన ఒక 2,73,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ పబ్లిక్ అకౌంట్లలోనే వేసిండు అని ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంది. తెలుగుదేశం పార్టీని మోసే పత్రికలు, టీవీ ఛానల్ కూడా ఒప్పుకున్నాయి. బట్టలు నొక్కిండు అని కనపడుతుంది. ఆయన అప్పు తెచ్చి ఎవరికి ఇచ్చిండు? ప్రజలకు ఇచ్చిండు. కానీ మనం చేసే అప్పు ఎక్కడ పోతుంది? ఇది మొత్తానికి అప్పుల లెక్కలపైన నిజాలేంటి, అబద్ధాలేంటి అనేది నిన్న
బయటపడ్డది. మరి ఇప్పటికైనా మళ్ళీ ఆగుతారా? ఆగరు. మళ్ళా 14,00,000 కోట్లు, మళ్ళా 11,00,000 కోట్లు చెప్పి ప్రజలకి మభ్యపెట్టే కార్యక్రమం, ప్రజలకి ఇచ్చిన హామీలను ఎగ్గొట్టే కార్యక్రమం చేయొద్దు. ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించి 10,00,000 కోట్లు, 14,00,000 కోట్ల అప్పులంటే ఇన్నాళ్ళుగా గత ప్రభుత్వంపై పదే పదే చేసిన దుష్ప్రచారంలో నిజం లేదని అంగీకారం 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకముందు టీడీపీ దిగిపోయే నాటికి రాష్ట్రం మొత్తం అప్పులు 3,06,952 కోట్లు. జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి బడ్జెట్తో పాటు గ్యారంటీలు కలిపి మొత్తం రాష్ట్ర అప్పులు 6,77,000 కోట్లు. ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఇది అనమాట, 3,77,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి వచ్చే నాటికి 3,06,952 కోట్లు ఉంటే, జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి 6,77,000 కోట్లు. ఈ 6,77,000 కోట్ల నుంచి 3,06,000 కోట్లు తీసేస్తే వచ్చేది 3,70,000 కోట్లు. ఇప్పుడు ఈ రెండు కలిపినా కానీ గమ్మత్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే రోజుకున్న 3,06,000 కోట్లు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే రోజుకున్న 6,77,000 కోట్లు, ఈ 3,00,000 6,00,000 కలిపినా కానీ మొత్తం 10 దాటం. కానీ 14,00,000 కోట్లు అప్పులు చెప్పారు. ఇంత మరి పట్టపగులు పచ్చి అబద్ధాలు ఆడితే ఎట్లా? చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ జీవితం, 3 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ఇప్పుడు చేస్తున్నారు. 2 ప్రభుత్వాలు అంటే అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు కానీ, జగన్మోహన్ రెడ్డి దిగిపోయే రోజుకి ఉన్న అప్పుని మొత్తం యాడ్ చేసినా కానీ 14,00,000 కోట్లు కాదు, 10,00,000 కూడా దాటట్లే. మరి ఏ రకంగా 14,00,000 కోట్లు 14,00,000 కోట్లు అన్నది అర్థం కావట్లేదు. ఇది ఈ డాటా మొత్తం అబ్స్ట్రాక్ట్ ఇచ్చారు. యాజ్ ఆన్ 12th June 2024 5,19,192 కోట్లు గవర్నమెంట్ డెట్ డైరెక్ట్గా, ఇది పబ్లిక్ సర్వీస్ యూనిట్స్ నుంచి మొత్తం కలిపితే 6,00,000 కోట్లు. ఇక 2019కి 3,06,000 కోట్లు ఉన్నాయి. ఇది క్లియర్గా కనపడుతుంది. ఆర్థిక మంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా నిన్న చెప్పిండు. అప్పులపై చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవులు నిజాలను చెప్పాల్సి వచ్చింది. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి బడ్జెట్తో పాటు గ్యారంటీ కలిపి మొత్తం అప్పు 3,06,952 కోట్లుగా ఉందని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో 5 ఏళ్లలో చేసిన అప్పు 3,70,897 కోట్లేనని అసెంబ్లీ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవులు. ఇప్పుడు చెప్పాలా? ఇప్పుడు ఇన్ని రోజులు ప్రచారం చేసిన ఈ పత్రికలు అయితే, టీవీ ఛానల్, పొలిటికల్ పార్టీలు అంటే సరే వాళ్ళ రాజకీయ పబ్బం కోసం మాట్లాడతాయి. పత్రికలు, టీవీ ఛానళ్ళు కూడా, జర్నలిజం ముసుగేసుకున్న వాళ్ళు కూడా మరీ ఇంత పచ్చాబద్దాలు ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తే, రాష్ట్రం ఏదో దివాలా తీసింది, అయిపోయింది రాష్ట్రం పని అనే పరిస్థితి తెస్తే పెట్టుబడులు రావే. దావోస్ పోతే ₹1 రాకపోయాయి ఈ 14,00,000 కోట్ల వల్ల. మీరు చేసిన అబద్ధ ప్రచారం వల్ల దావోస్ పోతే డబ్బులు రాకపోయాయి, పెట్టుబడులు అని 15 నెలల నుంచి మొత్తుకుంటున్నా ఎవడు వచ్చినోడు లేడా. ఇది రైట్. కలెక్టరేట్లోనే చచ్చిపోతా, టీడీపీ ఐడి కార్డు మెడలో వేసుకొని చిత్తూరు కలెక్టరేట్ వద్దకు పెట్రోల్ క్యాన్తో వచ్చిన ఓ కుటుంబం తన భూమిని అక్రమంగా అమ్మేసినా అధికారులు పట్టించుకోవట్లేదని ఆవేదన. తమను టీడీపీ నాయకులే బెదిరిస్తున్నారని ఆందోళన. చిత్తూరు కలెక్టరేట్ వద్ద బాధితుల నుంచి పెట్రోల్ క్యాన్ లాక్కుంటున్న సిఐ మహేశ్వర. పల్నాడు కలెక్టరేట్లో తాపీ మేస్త్రి ఆత్మహత్యాయత్నం. కలెక్టరేట్లోనే చచ్చిపోతానేనంటున్నాడు. తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ భూమిని కబ్జా చేసి అమ్మేశారట, అధికారులు పట్టించుకోవట్లే. చంద్రబాబు నాయుడు గారు నిన్న చెత్తని ఊడ్చేత, రాజకీయాల్లో ఉన్న చెత్తను కూడా ఊడ్చేస్తాను. ఇక రాజకీయాల్లో ఉన్న చెత్తను ఊడ్చేయాలంటే మన నాయకులే పోయి కబ్జాలు చేసి అమ్మేస్తారట. మరి ఆ చెత్తను ఊడవండి ఫస్ట్. రైట్. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుగా సిగ్గు మండలిలో కొనసాగిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన. నల్ల కండువాలు ధరించి ప్లకార్డులతో నిరసన. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణపై చర్చకు పట్టు వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్ మోషన్ రాజు. చర్చకు పట్టుపట్టి పోడియం ఎక్కి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల నినాదాలు. లఘు చర్చకు బీఎస్సీలో తీసుకున్న నిర్ణయం అమలు చేయకపోతే ఎలా? ప్రభుత్వాన్ని నిలదీసిన శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స. ఇది బీఎస్సీ నిర్ణయం తీసుకున్న చర్చ ఎక్కడనేది ప్రభుత్వం ఇష్టం అనేది మంత్రి ఇష్టం అట. అంటే చర్చ ఎక్కడంటే మండలిలో చర్చ పెడితే తెలుగుదేశం పార్టీకి బలం లేదు, వైఎస్ఆర్సీకి బలం ఉంది. కాబట్టి మేము అసెంబ్లీలో చర్చ పెడతాం, పెట్టి పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం అద్భుతం అని చెప్పాలి, చెప్పే ప్రయత్నం.
పదే పదే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు లేకపోతే కొంతమంది మంత్రులు చెప్తా ఉంటున్నారు. పీపీపీ అంటే ప్రైవేట్ పరం కాదు. ప్రైవేట్ పరం అయితే అమ్మేస్తే ప్రైవేట్ అంటారు. మరి మీరు అమ్మేయట్లేదు. పీపీపీ అంటే ప్రైవేట్ పరం కాదు. కానప్పుడు వాళ్ళు ఎవరో ప్రైవేట్ వ్యక్తి వచ్చి టెండర్‌లో పాల్గొని, టెండర్ తీసుకొని, ఇన్ని డబ్బులకి గవర్నమెంట్‌కి కడతా గ అది డెవలప్ చేస్తా, నిర్వహణ చేస్తా అని చెప్పి ఎందుకు వస్తాడు? ఆయనకేం పని లేదా? ప్రైవేటోళ్ళు కోట్ల రూపాయలు ఆడ ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ ఎందుకు చేస్తారు? మీరు ప్రైవేట్ పరమే చేయలే. దేనికోసం చేస్తాండు? సేవ చేస్తాడా? సేవ చేసేటోడికి టెండర్‌లు, ఈ ప్రొక్యూర్‌మెంట్‌లు ఇయన్నెందుకు? అవసరం లేదు కదా! ఈ ప్రొసీజర్ అవసరం లేదు. సేవ చేసేటోళ్ళు మీరన్న P4 అనే ఒకటుంది. P4లో మార్గదర్శులు వస్తారు. అక్కడెక్కడ టెండర్‌లు ఉండవు కదా! ఇక్కడ కూడా అదే పద్ధతి పెడితే పోయేది కదా! మార్గదర్శులు వచ్చి మెడికల్ కాలేజీలో సాయం చేయండి. ఆ సాయంతోనే మేము నిర్మాణం చేస్తాం, నిర్వహణ చేస్తాం అంటే అయిపోయేది కదా! ఏ లాభాపేక్ష లేదు. ప్రైవేట్ పరం చేయట్లే మీరు. చేయనప్పుడు ఈ టెండర్లు ఎందుకు? ఈ ప్రాసెస్ ఎందుకు? లీగల్‌గా వాళ్ళకి 66 సంవత్సరాల పాటు లీజులు ఇయ్యటం ఎందుకు? మరి దీన్ని ఏమంటారు? ఇది మభ్యపెట్టే కార్యక్రమం. అందుకే నిన్న శాసన మండలిలో సిగ్గు సిగ్గు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం అని చెప్పి ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. నేటి నుంచి సచివాలయ ఉద్యోగుల నిరసనలట డైరెక్టర్ను కలిసి సమాచారం ఇచ్చిన ఉద్యోగ సంఘాలు చేసి 15 రోజుల క్రితమే నోటీస్ ఇచ్చినా స్పందించింది సర్కారు. సచివాలయ ఉద్యోగులు నిరసన. ప్రధాన డిమాండ్ ఏంటంటే పని గంటలు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టిన సచివాలయాలు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టిన గ్రామ వాలంటీర్ వ్యవస్థలు ఈ రెండు ప్యారలల్‌గా పనిచేసేది. ఇప్పుడు వాళ్ళ 2,77,000 మంది గ్రామ వాలంటీర్ల పనిని వీళ్ళ మీద పెట్టారు. దీంతో పాటు అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా వీడియో కాన్ఫరెన్స్‌లు అవి పెడుతున్నారు. టైం అనేది లేకుండా. దాంతోపాటు ఇక మిగతా సమస్యలపైన వాళ్ళు నోటీస్ ఇచ్చారు. స్పందించట్లేదు కాబట్టి వాళ్ళు నేటి నుంచి సచివాలయ ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు వివిధ పద్ధతుల్లో చేస్తారట. దీనిపైన నిన్న డోలా వీరాంజనేయ స్వామి, బాల వీరాంజనేయ స్వామి దీనికి సంబంధించిన మంత్రి గారు, మీరు ఏం పని చేస్తున్నారని అంతగానం గతంలో ఒక సెక్రటరీ చేసిన పని ఇప్పుడు 10 మంది 8 మంది కలిసి కూడా చేయలేని పరిస్థితే. ఏముంది మీరు చేసే పని అని ఒక రకంగా అవమానపరిచిండట. వాళ్ళు దాని మీద కూడా ఖండించారు. ఇది సాక్షికి సంబంధించి. నెక్స్ట్ మనం ఆంధ్రప్రభ చూద్దాం. ప్రతి నిమిషం రైతన్నల ఆలోచనే సేద్యం లాభసాటిగా మారుస్తా అని ఇది చెప్పింది ఎవరు అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రతి నిమిషం రైతన్న ఆలోచనే చేస్తున్నట్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. జనరల్గా చంద్రబాబు నాయుడు గారంటే ఐటీ, రోడ్లు, పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలు వీళ్ళ గురించి ఆలోచిస్తారు. వాళ్ళతో మీటింగులు, ఎక్కువ రైతుల గురించి పట్టించుకోవడం అనేది ఒక చర్చ ఉంది. దాన్ని బాగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుంది. ప్రతి నిమిషం నేను రైతుల గురించి ఆలోచిస్తాను, లాభసాటి వ్యవసాయం కోసం, లాభసాటి సేద్యం కోసం అంటున్నారు. అది మీరు కాదు అనుకోవాల్సింది, రైతులు అనుకోవాలి. ప్రతి నిమిషం మా గురించి ఆలోచిస్తారు. రైతు ప్రభుత్వం ఇది, రైతు నాయకుడైన అన్నదాత కోసం పాటుపడే ప్రభుత్వం అనుకోవాలి. అది ఎంతవరకు అనుకుంటున్నారు అనేది చర్చ ఉంది. ఇది ఒక భాగం అయితే, మరి మీరు ప్రతి నిమిషం రైతు గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా రైతులకి ఇబ్బందులు ఏంటి? మరి రైతులు యూరియా కట్ట కావాలంటే 2 రోజులు లైన్లో నిలబడాలి, ఒక్క కట్ట వస్తుంది. రైతులు పత్తి అమ్ముకోవాలంటే ధర ఉండదు, మిర్చి అమ్ముకోవాలంటే ధర ఉండదు, పొగాకు అమ్ముకోవాలంటే ధర ఉండదు, చెరుకు అమ్ముకోవాలంటే ధర లేక పండిన పంటనే కాలబెట్టుకోవాల్సిన పరిస్థితి. తోతాపూరి మామిడికాయ అమ్ముకోవాలంటే ధర ఉండదు, పారబోసి తొక్కించాల్సిన పరిస్థితి. నిన్న మొన్న ఉల్లిగడ్డలు. మరి ఎందుకు వస్తుంది ఇది? ఇప్పుడు పెసర్లు. వేటికి కనీస మద్దతు ధర లేక పండించిన పంటని అమ్ముకోవడానికి ధర లేదు, అమ్ముకునే మార్కెటింగ్ లేదు, పంట పండించడానికి కావాల్సిన ఎరువులు ఇచ్చే దాంట్లో కూడా ఫెయిల్ అయ్యారు. మరి ప్రతి నిమిషం రైతుల కోసం ఆలోచిస్తుంటారు. ఈ ప్రతి నిమిషం రైతుల కోసం ఆలోచిస్తే ఈ సమస్యలు రావు. ప్రతి నిమిషం కూడా కాదు, ప్రతి నెలలో ఒక 2-3 రోజులు రైతుల కోసం ఆలోచించినా కానీ ఇంత పెద్ద ఎత్తున సమస్యలు ఉండవు. మీరు యూరియా కోసం దాదాపు 40 రోజుల పైన నుంచి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన పడుతున్నారు. మీరు పేపర్లు, టీవీలలో చూస్తున్నారు, లైన్లు, లాఠీ చార్జీలు జరుగుతున్నాయి. అయినా కానీ మీరు ఏ నిమిషం పట్టించుకోలే. మరి మీరు ప్రతి నిమిషం మాట్లాడాక రైతులు క్యూ లైన్లు ఏంది, లాఠీ ఛార్జీలు ఏంది, లైన్లు ఏంటి, క్యూ లైన్లు ఇవి ఎందుకు వస్తున్నాయి? నిజంగానే మీరు ఆలోచిస్తున్నారా, చెప్పుకుంటున్నారా? ఇక అనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చేసుకొని ఇప్పటికైనా మీరు ప్రతి నిమిషం ఆలోచించకపోయినా పర్వాలేదు, ప్రతి నిమిషం అవసరం లే. మీరు ప్రతి నిమిషం వేరే వాళ్ళ కోసం ఆలోచిస్తూనే ఉంటారు. సూటులు,
బూటులు, పెట్టుబడిదారులు, పెత్తందారులు, పారిశ్రామికవేత్తలు, లేదంటే రైతుల భూముల్ని ఎవరికి ఎట్లా అప్పచెప్పాలి మరి ఆలోచన చేస్తున్నారు. ప్రతి నిమిషం రైతుల కంటే అది కూడా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. రైతుల భూమిని తీసి పెట్టుబడిదారులకు ఎట్లా ఇవ్వాలి, పెట్టుబడిదారులు ఈడ వ్యాపారం చేసుకోవడానికి భరోసా ఎట్లా ఇవ్వాలని మరి ఆ యాంగిల్లో కూడా ఉంటుంది. మీరు పదే పదే పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకి, బడా బాబులకి లోకేష్ గారు మీరు మీ వ్యాపారాలకు మాది పూచీకత్తు, మీ వ్యాపారాలను లాభసాటికి తీసిపోయి భరోసా మాది, మీరు రండి పెట్టుబడులు పెట్టండి అంటున్నారు. మంచిదే. అదే స్థాయిలో రైతులకు కూడా మీరు ఆ అన్నదాతలకు కూడా ఆ అభయం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మేమున్నాం, మిమ్మల్ని అండగా చూసుకుంటాం, మీకు అండగా ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం అని రైతులకి ఎందుకు చెప్పలేకపోతున్నాం? వాళ్ళు రైతులు యూరియా బస్తా కోసం లైన్లు కడితే ఫుల్గా యూరియా ఉంది, తిన్న ధరక చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే. రైతులు యూరియా లేక గగ్గోలు పెడుతుంటే కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటే లైన్లో ఉండి నేను కట్టకి 800 ఇస్తా వాడకపోతే అండి. వాడకపోతే 800 ఇవ్వటం కాదు, వాడి పంట పండించండి, ఇగో నేను తెచ్చిస్తా అనాల. ఆ 800 దానికి లాజిక్ లేదు, అర్థం పర్థం లేదు. ఇది మొత్తానికి అన్నదాత కోసమే ప్రతి నిమిషం ఆలోచిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు. ఇది నో అడ్మిషన్స్ బోర్డు పెట్టే స్థాయికి ప్రభుత్వ బళ్ళు, నో అడ్మిషన్ బోర్డు పెట్టే స్థాయికి వచ్చినట్టు ప్రభుత్వ బళ్ళు. ప్రైవేటుకి ధీటుగా అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి ఎవరు వీళ్ళిద్దరు, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ శాఖ మంత్రి, మెగా డిఎస్సిలో ఎంపికైన టీచర్లకు ఈ నెల 25న అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తానట. ఆ ప్రోగ్రాంకి రావాలని ఆహ్వానించడానికి పోయిండు ఆ శాఖ మంత్రి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ని. పోయినప్పుడు ఈ మాట చెప్పారట, నో అడ్మిషన్ల బోర్డు పెట్టే స్థాయికి వచ్చినాయట ప్రభుత్వ బళ్ళు. నో అడ్మిషన్ల బోర్డు పెట్టే స్థాయికి వస్తే సంబంధం అది ఏమి రాదు, ఫలితాలు అవి కాదు. నో అడ్మిషన్ బోర్డు పెట్టే స్థాయికి బోర్డులు ఎవరైనా పెడతారు, ఏముంటుందో బోర్డులు 40 సీట్లు ఉంటే 40 భర్తీ అయితే బోర్డు పెడతారు, అయిపోయా. అది కాదు, బోర్డు పెట్టడం కాదు, బోర్డు మీద చెప్పే టీచర్లు మంచిగా ఉండాలి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టీచర్లు ఉండాలి, చదువు ఉండాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి. ఇది ఏది లేకుండా బోర్డు పెట్టిన కాబట్టి అయిపోయి అద్భుతాలు జరిగినాయంటే, మరి అదే నో అడ్మిషన్ బోర్డులు పెడుతున్న స్థాయికి ప్రభుత్వ బళ్ళు పోతే మీ పిల్లలు ఎక్కడ చదువుతారో, మీ పిల్లలు ఎక్కడ చదువుతారు? ఇది కదా మీరు చెప్పాల్సింది. మీ ఇద్దరి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? ఆ బోర్డులు పెట్టిన స్కూళ్ళల్లో ఉన్నారా? నో అడ్మిషన్ బోర్డులు పెట్టుతున్న ప్రభుత్వ స్కూల్లో మీ పిల్లలు ఉన్నారా? ఆ స్థాయికి రావాలి. ఈ బోర్డు పక్కన పెట్టండి. నారా లోకేష్ గారు బాబు, పవన్ కళ్యాణ్ గారి కొడుకు, లేదంటే మీ పార్టీలో, మీ ప్రభుత్వంలో, మీ ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యుల పిల్లలు, ఇగో ప్రభుత్వ స్కూల్లో చదివిస్తున్నాం, ఆ స్థాయికి ఎదిగించినాం మేము, ఆ స్థాయికి తీసుకెళ్ళినాం ప్రమాణాలని, ప్రైవేటుకు ధీటుగా ఉన్నాయి కాబట్టి మా పిల్లల్ని కూడా చదివిస్తాను అని చెప్పండి. అప్పుడు మీ పిల్లల్ని చదివిస్తే అప్పుడు దానికి ఆ ప్రమాణం నో బోర్డుకి వాల్యూ ఉన్నట్టు. మీరు చెప్పే నో బోర్డు వల్ల వాల్యూ ఉండదు, కానీ మీ పిల్లల్ని అందులో నిజంగానే నిజాయితీ ఉంటే, మీకు నిజంగానే మంచిగా ఉంటే ప్రభుత్వ స్కూళ్ళు దాంట్లో పెట్టండి, అప్పుడు అవి మంచి అన్నట్టు. ఎవరిని మభ్య పెడతారు? ఇవన్నీ అబద్ధపు ప్రచారం అన్నమాట. రైట్. దిశ పేపర్ చూద్దాం. ఇది రైతు ప్రభుత్వం, వారి సంక్షేమానికే కట్టుబడి ఉన్నాం. కరెక్టే, మీరు చెప్పుకుంటున్నారు, ఇది రైతు ప్రభుత్వం, వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నారు. కానీ యూరియా ఒక బస్తా కావాలంటే 2 రోజులు లైన్లో నిలబడాలి. ఇది ఎట్లా రైతు ప్రభుత్వం? ఇది పొగాకు రైతులు అమ్ముకోవాలంటే రోడ్ల మీదకి రావాలి, చెరుకు రైతులు అమ్ముకోవడానికి ధర లేక కాలబెట్టుకునే పరిస్థితి, మామిడి రైతులు ధర లేక ట్రాక్టర్లతో రోడ్లపైన బారబోసి నిరసన తెలిపే పరిస్థితి, మిర్చి రైతులు నిరసన తెలిపే పరిస్థితి. మరి ఎట్లా రైతు ప్రభుత్వం ఇది? ఏ రైతుకి ఏ రకమైన మేలు జరిగిందని దీన్ని రైతు ప్రభుత్వం అని చెప్పవచ్చు? మీరు చెప్పుకుంటారు, రైతులు చెప్పాలి ఇది రైతు ప్రభుత్వం, మాకు రైతుల కోసం చాలా మంచి పనులు చేస్తుందని. రైట్. ఇది దిశకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. కొన్నింటికే పండగట, తొలి రోజు జీఎస్టీ వరాలపై మిశ్రమ ప్రభావం, పూర్తిస్థాయిలో అమల్లోకి రాని కొత్త స్లాబులు,
తగ్గని నిత్యావసర వస్తువుల ధరలు, కార్లు, బైకులపై మాత్రం భారీగా తగ్గింది. వాహనాల కొనుగోలుతో షోరూంలు కళకళలాడినాయట నిన్న. వాహనాలు ఒకటి కరెక్ట్ కనపడుతుంది కళ్ళకి. మిగతా విషయాలు ఇంకా రాలేదట. మందులు కానీ ఎలక్ట్రానిక్స్ కొంత ఓకే అట. కొన్ని వస్తువులు ఇంకా ధరల తగ్గలే. నిన్న మధ్యరాత్రి నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. ఈ జీఎస్టీ పైన మోడీ గారు పండగ 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 అంటాడు. ఒక 2 నెలల పాటు పెద్ద ఎత్తున ప్రచారం కార్యక్రమాలట. ఏది జీఎస్టీని తగ్గించడం మేము చాలా మెయిల్ చేస్తున్నాం. మధ్యతరగతి కుటుంబాల్లో పండగ అంటున్నారు. ఇదే మధ్యతరగతి కుటుంబాలు మీరు ప్రధానమంత్రిగా అయిన తర్వాత మీరు ఇంపోజ్ చేసిన జీఎస్టీ వల్ల 55 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశ ప్రజలు, మీరంటున్న మధ్యతరగతి మిడిల్ క్లాస్ ప్రజలు మీకు మీ ప్రభుత్వానికి జమ చేశారు. 55 లక్షల కోట్లు. మోడీ గారు ఇప్పుడు మధ్యతరగతి పండగ పండగ అంటున్నారు. మరి ఈ 11 సంవత్సరాలు దండగ అయింది. ఈ 11 సంవత్సరాలు మీరు వసూలు చేసిన 55 లక్షల కోట్ల వల్ల దండగైంది. మరి ఆ దండగకి ఎవరు దండగ కట్టించాలి? ఇప్పుడు కేవలం బీహార్లోనో ఇంకో దగ్గర ఎన్నికలు ఉన్నాయని చెప్పి దీన్ని పండగ 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 అని ప్రజల చెవుల్లో ఊది 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 ఓట్లు ఎంచుకునే కార్యక్రమం. నిజంగా ఈ మీరు ప్రజలపైన కన్సర్న్ చేసిన కార్యక్రమం. కన్సర్న్ ఉంటే గింటే ఎప్పుడు తగ్గించాలి మీరు? 2020లో జీఎస్టీ మన కోవిడ్ వచ్చింది. కోవిడ్లో ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడ్డారు. ఆ రోజు తగ్గించాల్సి ఉండే. ఆ రోజు తగ్గించలే. ఆ రోజు మీకు అవసరం లేదు. రాజకీయంగా ఓట్లు పడతాయి కాబట్టి అయిపోయాయి. అంటే ప్రజలు ఇబ్బంది పడ్డ రోజు ప్రజలపైన మోపిన బరువు, మోయలేని బరువు మోపి ఇప్పుడు మీకు అవసరం వచ్చింది కాబట్టి తాత్కాలికంగా ఆ బరువును కొద్దిసేపు దింపుతున్నా మీరు పండగ చేసుకోండి అంటే ఇది ఎట్లాంటి స్ట్రాటజీ? కేవలం రాజకీయ స్ట్రాటజీ. ఇప్పటిదాకా నెత్తి మీద పెట్టారు బరువు. చిన్నపిల్లలు తాగే పాల పాకెట్ పైన కూడా జీఎస్టీ వేశారు. చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు, చిన్న చిన్న వస్తువులు లేదా రాసుకునే పెన్సిల్స్తో సహా వాటిపైన కూడా జీఎస్టీ వేశారు. ఇప్పుడేదో మీరేదో ధర్మాతుడు అయినట్టు, మీరు ప్రజల కోసం ఉన్నట్టు పండగ చేస్తానని ఇది చెప్పితే ఎట్లా ఉందంటే వాతలు పడేదాకా, ఒళ్ళు వాతలు పడేదాకా కొట్టి ఆ వాతలకి ఆయింట్మెంట్ పూసినట్టుంది, ఎన్నపోస పూసినట్టుంది మంట పట్టకుండా. ఈ వాతలు పడేదాకా కొట్టేది మీరే, ఆ వాతలకు పైన మళ్ళా లోషన్ రాసేది మీరే. ఈ లోషన్ రాసుకుంటూ పండగ చేసుకో మంచిగా అంటే ఆ వాతల నొప్పి తాలూకా నొప్పులు అట్లే ఉన్నాయి. వాతల తాలూకా నొప్పులు అట్లే ఉన్నాయి. ఆ వాతలు పొయ్యే వాతలు కావు. చెరిపితే పొయ్యే వాతలు కావు, ఆయింట్మెంట్ రాస్తే పొయ్యే వాతలు కావు. ఇది జీఎస్టీకి సంబంధించి ఇంటింటా పొదుపు పండగ అని చెప్పి. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, ప్రభుత్వ ఆస్తులను ఎవరికి అమ్మడం లేదు అని చెప్పి చెప్తుండు నారా లోకేష్ గారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు. ఇది మీ సొంత ఆస్తులు ఏమైనా ఉంటే ఇయరా అండి ఆ పీపీ పద్ధతిలో ఎవరికైనా టెండర్లు వేసి? ప్రైవేట్ పరం కాదు కదా. ఎందుకు చెప్తారు ఇట్లా అబద్ధాలు? పీపీపీ అంటే ప్రైవేట్ పరం కాదు. మళ్ళీ అదే పీపీపీని గనుల శాఖలో రాయల్టీ వసూలు చేయడానికి కూడా పెట్టారు. 1130 కోట్ల రూపాయలకు టెండర్ ఇచ్చాడు నిన్న. పీపీపీ అంటే మళ్ళీ ప్రైవేట్ పరం కాదు, దాంట్లో సున్నితంగా చెప్తున్నారు. ప్రైవేటు పరంగా అన్నప్పుడు ప్రైవేట్ వాడు వచ్చి టెండర్ ఎందుకు వేస్తారు? టెండర్లకు మీరు ఎందుకు కాల్ఫర్ చేస్తారు? వాడు అక్కడ వచ్చి డబ్బులు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాడు? ఇన్వెస్ట్ చేసి గాలికి వదిలేస్తాడా? సేవ చేస్తాడా? సేవ చేసేదానికి నిజంగా టెండర్లు అవసరంలే, నిజంగా ప్రైవేటీకరణ కాకపోతే. ఇది ముమ్మాటికి ప్రైవేటీకరణే. మెగా డిఎస్సి సభ 25న పవన్కు లోకేష్ ఆహ్వానం అట. మెగా డిఎస్సి సభ అట 25వ తారీఖు ఉందట. రైట్, ఈనాడు చూద్దాం. వార్తలు ఒక 5-6 పేజీల తర్వాత ఎన్నో ఉంటాయి. అవి కూడా ప్రజల గురించి ఉండవు, భజన గురించి ఉంటాయి. సాంకేతికతతో పాలనలో వేగవంతం, ఐటీఐతో ఈ గవర్నెన్స్ సేవల్లో మార్పులు, భవిష్యత్తు క్వాంటం కంప్యూటర్లు, సెమీ కండక్టర్లదే ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడికి వచ్చాను సాంకేతికతోనే పాలన వేగవంతం అయింది అంటున్నాను. అక్కడికి వచ్చాను నేను రైతుల గురించే ప్రతినిత్యం నిమిషం ఆలోచిస్తున్నా అంటున్నాను. నెలకోసారి పొలం బాట పట్టండి, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి సూచన. వచ్చే నెల నుంచే కార్యాచరణ అమలు. వాళ్ళు నెలకోసారి పొలం బాట పడతారో పట్టరు, కానీ మీరు నెలకొకసారి 1 గంట సేపు రైతుల గురించి ఆలోచించండి చాలు. ప్రతి నిమిషం అవసరం లేదు.
నెలకొకసారి ఒక గంట 2 గంటలన్నా కనీసం ఆలోచించండి రైతుల కోసం. నెలకొకసారి పొలం బాట బట్టి వీడియోలు, సినిమా షూటింగ్‌లు, ఫోటోలు తీసుకొని వాటిని పేపర్‌లో ఏసి పబ్లిసిటీకి గాదు. వాటితోని రైతుల బాధలు పోవు. ఇప్పుడు పొమ్మనండి. యూరియా కోసం రైతులు ఉన్న క్యూ లైన్‌ల దగ్గరకు పోయి అడగమనండి. ఏంటి పరిస్థితి అని. నెలకొకసారి భగవంతుడు ఎరుగు. ఇది ఈనాడుకు సంబంధించి రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.